అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వెంటపాడు మండల కేంద్రంలో ఆనాడు జాతీయ అధ్యక్షుడు చీకటపల్లి మంగరాజు గారి దీక్ష ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన 2024 ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఉండబడేటటువంటి అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు మనోభావాలను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా ఇచ్చేటటువంటి ఆ యొక్క తీర్పుని నిరసిస్తూ రాజ్యాంగంలో ఉండబడేటటువంటి ఆర్టికల్ 341ని ధిక్కరిస్తూ వచ్చిన ఈ తీర్పుకి నిరసనగా చేస్తున్నటువంటి దీక్షకి మద్దతు తెలుపుతున్నటువంటి బాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారికి, అలాగే మహిళా నాయకురాలు, అలాగే తెలంగాణ మంత్రి నరసయ్యన్న గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులందరికీ కూడా బాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ జైభీములు తెలియజేస్తూ, నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఒక కులాన్ని మేదేసుకొని ఈ దేశ ప్రధాని వర్గీకరణకి మద్దతుగా ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లోనేమో తెలుగుదేశం పార్టీ తన పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణకు మద్దతు తెలపటం, వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టోలో తెలపటం, అదే ఎన్నికల ముందు తెలంగాణలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈ దేశ ప్రధాని హాజరవటం చూస్తూ ఉంటే నిజంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి భారత రాజ్యాంగం వన్నీ మధ్య 75 సంవత్సరాల రాజ్యాంగ అమలైన దినోత్సవాన్ని చేసుకున్నటువంటి ఈ దేశ పాలకులు 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని సంబరాలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా మీకు రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసేటటువంటి దమ్ము ధైర్యం ఉంటే ఎలాంటి తీర్పులను స్వాగతిస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి కానీ సాక్షి పేపర్ కానీ చూస్తే ఆ పేపర్లో ఒక ప్రకటన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏదైతే వజ్రాయుధమైనటువంటి ఒక చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీల మీద బహిరంగంగా నాన్ ఎస్సీ ఎస్టీలు బహిరంగంగా నలుగురు సమక్షంలో తిరిగితే కానీ, నలుగురు సమక్షంలో దాడి చేస్తే కానీ, నలుగురు సమక్షంలో ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరిగితే మాత్రమే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుందని కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా చాలా సిగ్గుచేటు. ఎలాంటి తీర్పులను గౌరవించాలా, ఎలాంటి తీర్పుల్ని మనం ఏ విధంగా అత్యున్నత న్యాయస్థానం చెబుతున్న సుప్రీంకోర్టు వెంట మనం నడవాలా అని ఒకసారి ఈ దేశ ప్రజలు, పాలకులు ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత గిరిజన బిడ్డలు, ప్రజలు ఆలోచించాలి. మనకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, మనకున్న హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు మనకు ఉండబడినటువంటి ఈ చట్టాలని నిర్వీర్యం చేస్తూ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీల కులాలను కూడా విభజించి పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రల్ని భగ్నం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రతి ఎన్నికల సమయంలో ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి మనం మద్దతు తెలిపినంత కాలం, ఆ రాజకీయ పార్టీలు జెండాలు మోసినంత కాలం ఇలాంటి తీర్పులు రావడం సహజం. అలాగే ఇలాంటి తీర్పుల్ని అమలు చేస్తారని చెప్పడం తెలంగాణ కాదు, ఆంధ్రాలో ఇరు ముఖ్యమంత్రులు కూడా ఈరోజు వర్గీకరణకు మద్దతుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం, వాళ్ళు వేస్తున్నటువంటి కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ కమిషన్లు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, నిజంగా చాలా శుభసూచకం. ఈరోజు మంగరాజు గారు ఈ ప్రాంతంలో తన పుట్టినరోజు నాడు చాలామంది ఇంట్లో ఒక మంచి కార్యక్రమం వస్తే ఇంట్లో వాళ్ళ యొక్క జన్మదినానికి సంబంధించినటువంటి మంచి రోజు సంవత్సరంలో ఒక రోజు వస్తే ఎక్కడో కుటుంబ సభ్యులతో కలిసి ఎవరో మంచి ప్రదేశంలో పండగ వాతావరణం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మంచి నడి ఎండ సమయంలో ఈరోజు
ఒక ధర్నాని నిరసనని దీక్షను ప్రారంభించి జాతి ప్రయోజనాల కోసం, జాతి హక్కుల కోసం, కాలరాస్తున్న చట్టాల హక్కుల్ని మళ్ళా నిలబెట్టడం కోసం ఈ దీక్ష చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కార్యాచరణలు మండల, గ్రామ, అలాగే నియోజకవర్గ ప్రతి ప్రాంతంలో కనుక వచ్చినట్టయితే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఖచ్చితంగా తెలుసుకుంటాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వర్గీకరణకు సంబంధించిన ఈ రాష్ట్రంలో ఏదైతే ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారో ఆ కమిషన్ పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ కమిషన్ మార్చి 25వ తేదీన ఈ ప్రభుత్వానికి ఇవ్వబోతున్నటువంటి నివేదికలో మాలా మాదిగలు ఇద్దరు వెనకబడినటువంటి విషయం కానీ, లేకపోతే మాలలు మాత్రమే తిన్నారన్నటువంటి విషయాన్ని కానీ, ఒక కులానికి మద్దతుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిషన్ని సపోర్ట్ చేస్తూ కనుక తీర్పులు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాలల పోరాటం ప్రభుత్వాలు కూర్చున్నటువంటి పోరాటానికి మాత్రమే ముందెళ్తుందని ప్రభుత్వాలు తెలుసుకోవాలని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఈరోజు ఈ దీక్ష చేస్తున్నటువంటి మంగరాజు గారికి మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం కాదు తెలంగాణ నుండి కూడా ఇచ్చేసినటువంటి తెలంగాణ నా మాల సోదరులకి మరొకసారి ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై భీమ్, జై మాల.